హాయ్ అండి, వెల్కమ్ టు కార్తిక న్యూస్ అప్డేట్స్. ఈ రోజు మరొక మంచి అప్డేట్ తో మీ ముందుకు వచ్చేసానండి. మనం ఇవాళ ఈ మంచి అప్డేట్ ఏంటో చూసే ముందు మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. కానిస్టేబుల్ ఫలితాలు విడుదలయ్యాయటండి. ఏపీలో కానిస్టేబుల్ ఫలితాలు విడుదల చేశారంట. ఇప్పుడు దాని వివరాలు ఏంటో చూసేద్దాము. మంగళగిరిలో డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు కలిసి ఈ ఫలితాలను విడుదల చేశారండి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లో ఈ వివరాలు అందుబాటులో ఉన్నాయంట. ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడింది అంటే అక్టోబర్లో 2022 సంవత్సరంలో అప్పట్లో విడుదలైందటండి. 2023 ఏడాదిలో ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారంట. అంటే 2022లో ఎగ్జామ్ జరిగింది, 2023లో ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టారు. ఇందులో 4,59,182 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే 95,208 మంది క్వాలిఫై అయ్యారు. ఇంకా వీరికి 224 డిసెంబర్లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. 2022లో ఎగ్జామ్ జరిగితే 2023లో ప్రిలిమినరీ జరిగాయి. మళ్ళీ 2024 డిసెంబర్లో దేహదారుఢ్య పరీక్షలు జరిగాయి. ఇంకా వీటిలో ఈ ఫిజికల్ ఫిట్నెస్ ఎగ్జామ్లో 38,910 మంది సెలెక్ట్ అయ్యారటండి. ఈ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మొదలై 2 ఏళ్లకు పైగా కావస్తోంది. పలు కారణాల రీత్యా వాయిదాలు పడుతూ కొనసాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీస్ శాఖలో దిగువ స్థాయి సిబ్బంది చాలా కొరతగా ఉందటండి. పోలీస్ రిక్రూట్మెంట్ పై దృష్టి సారించిన కూటమి సర్కార్ నియామక ప్రక్రియను త్వరితగతిన ప్రారంభం చేయాలని ఇప్పుడు ఈ క్రమంలోనే ఈ ఫలితాలను కూడా విడుదల చేశారండి. సరేలేండి, 2022లో ప్రారంభమైన దానికి ఇప్పుడు 2025లో మొత్తానికి రిజల్ట్ వచ్చాయన్నమాట. వీరిలో ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఇవన్నీ కొంత తొందరగా చెక్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి గుడ్ న్యూస్. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలంటే మన కార్తిక న్యూస్ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.